సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు పిఐ క్లాసెస్లో భాగంగా మనందరికీ తెలిసిందే ఇందులో పట వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటెలిజెన్స్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఈ టాపిక్ అనేది మనకు పిఐ, డిఎస్సి పిఐలో ఇచ్చారు. అదేవిధంగా టెట్ సిడిపిలో ఉంది. తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో కూడా ఈ సిలబస్లో ఒక భాగం అన్న విషయం మనకు తెలిసిందే. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ మనం టాపిక్లోకి వెళ్తున్నాం. ముఖ్యంగా వైయక్తిక భేదాలు అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? జనరల్గా మనం తీసుకుంటాం వైయక్తిక భేదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే క్లాస్ రూమ్లో పూట పిల్లలు అందరూ ఒకే రకంగా ఉండరు, వేరువేరుగా ఉంటారు. వారి అభిరుచుల్లో తేడా ఉంటుంది, వైఖరిలో తేడా ఉంటుంది, ప్రజ్ఞలో తేడా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్తాం వైయక్తిక భేదాలకు కారణాలు, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ డీటెయిల్గా వెళ్తాం. కానీ అందరూ ఒకే రకంగా ఉండవు. ఒక మనం పాఠ్యాంశాన్ని బోధిస్తే ఒకే రకమైన అవగాహన ఉండదు. కొందరు ఫాస్ట్గా అవగాహన చేసుకుంటారు, కొందరు స్లోగా అవగాహన చేసుకుంటారు, ఇంకా కొందరు అవగాహన చేసుకోవడానికి ఇంకా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది మనకు. సో ఈ విధంగా వ్యక్తికి మధ్య ఉండే తేడాన్ని ఏమంటారంటే వైయక్తిక భేదాలు అంటారు. మన కుటుంబ సభ్యులనే చూస్తుంటాం, మనం అన్నదమ్ములమే ఉంటాం, ఒకచెలు ఒక్కొక్క తల్లికి పెట్టిన బిడ్డల లోపటినే చూస్తుంటాం మనం. అంటే వేరువేరుగా ఉంటాం. అంటే భౌతిక రూపం లోపల కావచ్చు, ఎత్తు లోపల కావచ్చు, అదేవిధంగా ప్రజ్ఞ లోపల కావచ్చు, అభిరుచుల లోపల కావచ్చు, వైఖరి లోపల కావచ్చు, సహజ సామర్థ్యాల లోపల కావచ్చు. సో ఈ విధంగా వ్యక్తికి మధ్య ఉండే తేడాలను ఏమంటారంటే వైయక్తిక భేదాలు ఉంటారు. సో ఈ వైయక్తిక భేదాలు రెండు రకాలు. ఒకటేమో వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు, ఇంటర్పర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. రెండవది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ వ్యక్త్యంతర అంటే ఇంటర్పర్సనల్ అంటే ఏంటంటే వ్యక్తికి మధ్య, అది ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, వ్యక్తికి మధ్య ఉండే తేడాని ఏమంటారంటే దాన్ని వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి క్రికెట్ అంటే ఇష్టం, ఇంకో వ్యక్తికి షటిల్ ఆడడం అంటే ఇష్టం, ఇంకో వ్యక్తికి మనం చూస్తుంటాం మామూలుగా ఫ్రూట్స్ అనేది చాలా ఇష్టపడతారు. కొందరు వెజిటేరియన్స్ ఇష్టం ఉంటుంది, కొందరికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. సో ఈ విధంగా వ్యక్తి లోపల అభిరుచి లోపల తేడా ఉంటుంది. అంటే మామూలుగా ఈ వైయక్తిక భేదాల లోపల కారణాలు ఏంటి అంటే ఇక్కడ తీసుకున్నట్టయితే ప్రధానంగా ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, సెకండ్ చూద్దాం. వ్యక్తి అంతర్గత అంటే వ్యక్తికి మధ్య ఉండే తేడానే ఏమంటారు అంటే వ్యక్తికి మధ్య ఉండే తేడానే వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటారు. బిట్ ఎట్లైనా ఫ్రేమ్ అవుతుంది, ఇక్కడ వెళ్ళి కూడా ఫ్రేమ్ చేస్తున్నాడు. అదే రకంగా రెండవది తీసుకుంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు, ఇంట్రాపర్సనల్ ఇండివిజువల్ డిఫరెన్స్. ఒక వ్యక్తి లోపలనే ఉదాహరణగా తీసుకుంటే నాకు సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటేమో అభిరుచి ఉంది, ఇంకో దానిలో అభిరుచి లేదు మనకు. సో ఈ విధంగా ఒకే వ్యక్తి లోపల కూడా తేడాలు ఉంటాయి. దాన్ని ఏమంటారంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అంటే ఒకే వ్యక్తిలో ఉండే తేడాలు, అది అభిరుచిలో కావచ్చు, వైఖరి లోపల కావచ్చు, లేదా వేరే ఏ అంశం లోపల కూడా కావచ్చు. ఒకే వ్యక్తిలో ఉండే తేడానే ఏమంటారంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు అంటారు. సో టీచర్గా తప్పనిసరిగా అంటే దీనిలోకి వెళ్ళి మినిమం 1 నుంచి 2 బిట్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మనకు. అది ఎట్లన్నా కావచ్చు, టెట్లో కావచ్చు, లేదా పిఐ లోపల కావచ్చు. మనకు పిఐలో మనకు తెలుసు 6 మార్క్స్ మినిమం వస్తాయి, 6 క్వశ్చన్స్ మినిమం వస్తాయి, 3 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లోపలనేమో మినిమం 15 బిట్స్ మనకు సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్లోకి వెళ్ళి ఖచ్చితంగా వస్తాయి మనకు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఏదైనా వైయక్తిక భేదాలకు కారణాలు ఏంటి, ఏం కారణాలు కావచ్చు అంటే ఒకటి ఏమంటారంటే ప్రజ్ఞ కారణం. అంటే ప్రజ్ఞలో అందరిలో ఒకటే రకంగా ఉండదు. ప్రజ్ఞ అంటే ఏంది ఇక్కడ మనకు తెలుసుకోవాలి. జస్ట్ మనం చూద్దాం. ప్రజ్ఞ కారణం కావచ్చు, అభిరుచులు లేదా ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ కారణం కావచ్చు, లేదా అభిరుచులు కారణం కావచ్చు, వైఖరుల లోపల కారణం కావచ్చు, తేడా ఉంటుంది, లేదా సహజ సామర్థ్యాల లోపల కూడా తేడా ఉంటుంది. మరి ఇక్కడ జస్ట్ ఐడియా మనం ప్రజ్ఞ అంటే ఏంది, లేదా ప్రజ్ఞ ఎలా సంక్రమిస్తుందని ఒకసారి ప్రశ్న వేసుకున్నట్టయితే ప్రజ్ఞ అంటే ఏమంటామంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్, అవగాహన చేసుకునే సామర్థ్యానికే ప్రజ్ఞ అని పేరు. డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. లేదా సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారు, ఎబిలిటీ టు అడ్జస్ట్మెంట్. అదేవిధంగా ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కూడా ప్రజ్ఞ అని పేరు. ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్,
అమూర్త చింతన సామర్థ్యానికి ప్రజ్ఞ అని పేరు. ఈ విధంగా ఈ సామర్థ్యాలు, ఈ ప్రజ్ఞ అనేది మనకు ఎలా సంక్రమిస్తుంది అంటే హెరిడిటీగా సంక్రమిస్తుంది, అనువంశికంగా సంక్రమిస్తుంది. ఎన్విరాన్మెంట్, హెరిడిటీ ప్లస్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ద్వారా వికసిస్తుంది. ప్రాణం ఇది అనువంశికంగా సంక్రమించే వాటిలో ప్రజ్ఞ ముఖ్యం. అంటే మనకు ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంటే మన తల్లిదండ్రులకి వెళ్ళి మనకు ప్రజ్ఞ వస్తుంది. అందుకే అంటారు మామూలుగా అతి తక్కువ ఈడియట్స్ అంటారు, అతి తక్కువ ప్రజ్ఞావంతులను ఏమంటారంటే కస్టోడియల్ కానీ ఈ విధంగా బిలో ప్రజ్ఞావంతులు ఇద్దరికి పెళ్లి చేయొద్దంటారు. తక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళ మధ్య పెళ్లి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా తక్కువ ఐక్యూతో పుట్టే అవకాశం ఉంటుంది. దానివల్ల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. సరే, ఇది నా తర్వాత చూద్దాం. సో ఈ విధంగా ప్రజ్ఞ కనుక తీసుకున్నట్టయితే ఎట్లా సంక్రమిస్తుంది అంటే అనువంశికంగా సంక్రమిస్తుంది. మరి అభిరుచి ఉంది, ఇంట్రెస్ట్, మనకు మ్యాథ్స్ లేదా సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అవుతుంది? టీచర్ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల. ఒకదాని పట్ల ఏదైనా ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ఎన్విరాన్మెంటే కారణం, అనువంశికత కాదు. సో ఈ విధంగా మన యొక్క పరిసరాలు ఏవైతే ఉంటాయో ఒక అంశం పట్ల ఆసక్తిని డెవలప్ చేస్తాయి, ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేస్తాయి. గ్రంథాలయంకి వెళ్తుంటాం మనం, మన రూమ్మేట్స్ అందరూ కూడా లైబ్రరీకి పోయి ప్రిపేర్ అవుతున్నారు. అరే మనం కూడా లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ ఉంటాయి అక్కడ, కామ్గా ఉంటుంది. అభిరుచి అనేది డెవలప్ అవుతుంది పరిసరాల వల్లనే ఇది. అదేవిధంగా వైఖరి, పాజిటివ్ అటిట్యూడ్, నెగటివ్ అటిట్యూడ్. జనరల్గా వైఖరి చెప్తుంటాం అన్నట్టు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఒక పార్టీ పట్ల కావచ్చు, ఒక నాయకుని పట్ల కావచ్చు, లేదా ఒక సబ్జెక్ట్ పట్ల కావచ్చు. అబ్బో సైకాలజీ, అబ్బో చాలా కష్టం రా బాబు, డిఫికల్టీ ఉంటుందిరా, నెగిటివ్ అటిట్యూడ్. లేదా మ్యాథ్స్ పట్ల అయ్యో లెక్కలు రావడం, లెక్కలు చాలా కష్టం, నెగిటివ్ అటిట్యూడ్. లేదా మామూలుగా ఒక సార్ వచ్చాడు, సార్ వచ్చిన తర్వాత మనకు సైకాలజీ చాలా సులభం అనిపిస్తుంది, మ్యాథ్స్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. సో అటిట్యూడ్లో మార్పు అంటే సహజంగా అట్లే స్థిరంగా ఉండో మార్పు చెందడం అనేది జరుగుతుంది. మరి వైఖరి ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇది కూడా ఎన్విరాన్మెంట్ వల్లనే వస్తుంది, అనువంశికంగా కాదు. అదే రకంగా సహజ సామర్థ్యాలు అంటారు, అప్టిట్యూడ్. సహజ సామర్థ్యాలు అంటే ఏంటంటే కొన్ని రకాల సామర్థ్యాలు, ఉదాహరణగా సింగింగ్, పాట పాడడం అనేది సామర్థ్యం. అది ఎలా వస్తుంది? ఇది కూడా అనువంశికంగా సంక్రమిస్తుంది, ఎన్విరాన్మెంట్ లేదా మమ్మల్ని శిక్షణ ద్వారా వికసిస్తుంది. అలాంటి సామర్థ్యాలను ఏమంటారంటే అప్టిట్యూడ్స్ అంటారు, టీచింగ్ అప్టిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఏదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వైయక్తిక భేదాలకు కారణాలు ఏంది లేదా అని అంటే ఇంపార్టెంట్. ఒకటేమో ప్రజ్ఞ, రెండవది అభిరుచులు, మూడవది వైఖరులు, నాలుగవది సహజ సామర్థ్యాలు. ఇంపార్టెంట్ వీటిలో ఒకటి. అంటే వైయక్తిక భేదాలకు కారణం ఏంది అంటే ఇక్కడ చూద్దాం, ప్రజ్ఞ ఎట్లా వస్తుంది? అనువంశికత వల్ల వస్తుంది. సహజ సామర్థ్యాలు ఎలా సంక్రమిస్తాయి? అనువంశికత. అంటే వైయక్తిక భేదాలకు కారణం ఏంది అంటే హెరిడిటీ. ఒక కారణం ఏం చెప్పుకోవచ్చు? హెరిడిటీ. ఇక రెండవ కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే అభిరుచి ఎట్లా డెవలప్ అయింది? పరిసరాల వల్లనే డెవలప్ అవుతుంది. అదే రకంగా వైఖరులు కూడా ఎట్లా డెవలప్ అవుతున్నాయి? పరిసరాల వల్లనే డెవలప్ అవుతున్నాయి. సో ఎన్విరాన్మెంట్ కూడా కీలక కారణం. సో ఈ విధంగా వైయక్తిక భేదాలకు మూల కారణం కనుక ఒక కోణంలో డీపర్గా వెళ్తే హెరిడిటీ ప్లస్ ఎన్విరాన్మెంట్ రెండు కారణం. ఏదైనా ఇక్కడ నెక్స్ట్ అంశానికి వెళ్తున్నాం, వీటి గురించి మళ్ళీ డీటెయిల్గా ఫర్ ఎగ్జాంపుల్ వైఖరులు కానీ, సహజ సామర్థ్యాలు కానీ, అదేవిధంగా అభిరుచుల గురించి ఇంకొక పీరియడ్లో డీటెయిల్గా, అంటే జనరల్ ఇక్కడికి వెళ్ళి ఎట్లా అడుగుతున్నాడో మనకు ఐడియా ఉండాలి. అభిరుచి అంటే అభిరుచిని ఎలా కొలుస్తారు, అభిరుచి శోధికలు ఏంటి. అదేవిధంగా వైఖరి ఉంది, వైఖరి ఎట్లా ఉంటుంది, వైఖరిని ఎలా కొలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైకర్ట్ వైఖరి మాపనం అంటారు, రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. లేదా థర్స్టన్ వైఖరి మాపనం అంటారు. ఐడియా కోసం దయచేసి ఇది కొత్త పుస్తకాల్లో ఇచ్చారు, దయచేసి ఇందులో ఖచ్చితంగా చూసుకోండి. మనకు బీఈడి కొత్త పుస్తకాల్లో ఇచ్చారు, సింపుల్గా ఉంటుంది కానీ ఇండ్లకెళ్ళి బిట్సే ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఈ విధంగా వైఖరి మాపనం, వైఖరి లైకర్ట్ వైఖరి మాపనం, లేదా థర్స్టన్ వైఖరి మాపనం, లేదా స్కేల్ అంటారు, థర్స్టన్ వైఖరి స్కేల్ అంటారు. సో ఏదైనా సహజ సామర్థ్యం. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు అంటే ఇంతకుముందే అనుకున్నాం. సహజ సామర్థ్యాలు ఎట్లా వస్తాయి అంటే అనువంశికంగా సంక్రమిస్తాయి, కానీ పరిసరాలు శిక్షణ ద్వారా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇంట్రెస్ట్ కానీ, ఆసక్తులు కానీ, లేదా వైఖరులుగా కానీ మూల కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటే. ఒక మ్యాథ్స్ పట్ల ఆసక్తి లేదా సైన్స్ పట్ల ఆసక్తి ఎట్లా డెవలప్ అవుతుందంటే మన క్లాస్ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ లేదా మన టీచర్ చెప్పే విధానం. ఇది ఈ విధంగా వైయక్తిక భేదాలకు కారణాలు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే వైయక్తిక భేదాల కారణాల లోపల మనం ఫస్ట్ తీసుకున్నాం. ఒకటి ఏమనుకున్నామంటే ప్రజ్ఞ. సో ఇప్పుడు ఇందులో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే ప్రజ్ఞా లబ్ధిని గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం
ప్రజ్ఞ లేదా ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే అవగాహన చేసుకునే సామర్థ్యానికి ప్రజ్ఞ అని పేరు. ఎబిలిటీ టు అండర్స్టాండ్, సర్దుబాటు చేసుకునే సామర్థ్యానికి ప్రజ్ఞ అంటారు. ఎబిలిటీ టు అడ్జస్ట్, పియాజే చెప్పారు, అది నిర్వచనం ఎవరిది అంటే పియాజే. ఎబిలిటీ టు అండర్స్టాండ్, ఎబిలిటీ టు అడ్జస్ట్మెంట్, పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. అదే రకంగా ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికే ప్రజ్ఞ అంటారు. లేదా ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ, ఈ విధంగా ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు. సో ఇంటెలిజెంట్ అంటే ఈ విధంగా ప్రజ్ఞను కొలవచ్చా అంటే కొలవచ్చు. ఎట్లా? ఐక్యూ ఆధారంగా కొలుస్తాం మనం, ఐక్యూతో కొలుస్తాం, ప్రజ్ఞా లబ్ధితో కొలుస్తాం. ఐక్యూ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే MA/CA × 100. అడుగుతాడు బిట్, ఎట్లని అడగవచ్చు మనకు, ప్రజ్ఞాలబ్ధి సూత్రం మీద బిట్ అడగవచ్చు. లేదా వైయక్తిక భేదాల కారణాలు, అనువంశికత, పరిసరాలు, వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ డెవలప్మెంట్లో చూస్తాం. వైయక్తిక భేదాలు దేనివల్ల అంటే ఏర్పడతాయంటే హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ రెండింటి యొక్క పరస్పర చర్య వల్లనే వైయక్తిక భేదాలు, అది ఒక కోణంలో అక్కడ చెప్తుంటాం మనం. సరే, దీని ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటంటే ఐక్యూ ఈక్వల్ టు MA/CA × 100. బిట్ చేంజ్ చేస్తాడు, ఐక్యూ ఈక్వల్ టు MA/CA అంటాడు, లేదా ఐక్యూ ఈక్వల్ టు CA/MAనే అంటాడు, లేదా ఐక్యూ ఈక్వల్ టు MA/CA + 100 అంటాడు. కానీ అసలు సూత్రం ఏంటంటే ఐక్యూ ఈక్వల్ టు MA/CA × 100. MA అంటే మానసిక వయస్సు, మెంటల్ ఏజ్ అంటాం. అదేవిధంగా CA అంటే క్రొనాలజికల్ ఏజ్, నిజ వయస్సు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వచ్చే వయస్సు. సో దీన్ని ఆధారంగా చేసుకొని మామూలుగా ఈ ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా మనం మామూలుగా ప్రజ్ఞను కొలవచ్చు. అదేవిధంగా ప్రజ్ఞా మాపనలను మొట్టమొదటి డెవలప్ చేసింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. దీన్ని బినేని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అంటారు, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అంటారు, ప్రజ్ఞామాపనల పితామహుడు అంటారు. ఆయన సైమన్ అనే సహచరుడితో కలిసి చేశాడు. ఆ మాపనలను బినే సైమన్ మాపన అని కూడా పిలుస్తుంటారు. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐక్యూ ఆధారంగా మామూలుగా వ్యక్తులను మామూలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 90 నుండి 110 కనుక ఐక్యూ ఉన్న వారిని ఏమంటారంటే సరాసరి ఐక్యూ, సరాసరి ప్రజ్ఞావంతులు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇండ్లకెళ్ళే బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. సో సరాసరి ప్రజ్ఞావంతుల యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? 90 to 110. ఇక ఎక్కువ ఎబోవ్ కనుక తీసుకున్నట్టయితే చూడండి, మామూలుగా ఇక్కడ 110 to 120 ఐక్యూ ఉంటే వాళ్ళని ఏమంటారంటే సుపీరియర్స్ అంటారు, ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు, ఉన్నత ప్రజ్ఞావంతులు. 120 to 140 ఉంటే వెరీ సుపీరియర్స్, అత్యున్నత స్థాయి ప్రజ్ఞావంతులు అంటారు, అత్యున్నత ప్రజ్ఞావంతులు. ఇక 140 అండ్ ఎబోవ్ ఉంటే వాళ్ళని గిఫ్టెడ్ అంటారు, ప్రతిభావంతులు. బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ చేయొచ్చు, ప్రతిభావంతుల ఐక్యూ ఎంత ఉంటుంది, లేదా అత్యున్నత ప్రజ్ఞావంతుల యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది, లేదా సుపీరియర్ ఉన్నత స్థాయి ప్రజ్ఞావంతుల ఐక్యూ ఎంత ఉంటుంది, కొంచెం ఐడియా ఉంచుకోవాలి. యావరేజ్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి 90 to 110. సో తేడా మళ్ళీ చూడండి, 110 to 120 ఇక్కడ 10, మళ్ళీ 120 to 140 అబోవ్. యావరేజ్, సుపీరియర్స్, వెరీ సుపీరియర్స్, గిఫ్టెడ్. ఈ అంతకంటే బిలో ఇది అబోవ్ యావరేజ్ అంటారు, కింద వాటిని బిలో యావరేజ్ అంటారు. 70 to 90 కనుక ఐక్యూ ఉంటే వాళ్ళని ఏమంటారంటే స్లో లెర్నర్స్ అంటారు, నిదాన అభ్యాసకులు అంటారు. అదే రకంగా తీసుకున్నట్టయితే 50 to 70 ఐక్యూ ఉంటే వాళ్ళను ఎడ్యుకేబుల్ ఎంఆర్, మెంటల్లీ రిటార్డెడ్, విద్యాస్థాయి బుద్ధిమాంద్యత ఎంత అంటే 50 to 70, ఒక్కొక్కసారి 69 కూడా అంటారు, కొంచెం అది చూసుకోవాలి దయచేసి. 50 to 69 కూడా ఒకటి ఎక్కువ తక్కువ, బట్ ఈ రేంజ్లోనే పికప్ చేసుకోవాలి, ఎడ్యుకేబుల్ ఎంఆర్ అంటారు. అదేవిధంగా 30 to 50 వాళ్ళని ఏమంటారంటే ట్రైనబుల్ ఎంఆర్ అంటారు, శిక్షణ స్థాయి. అంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి ఏంటంటే మామూలుగా చేతులు అడుకోవడం, తినడం, చేయడం అవే నేర్పుతాం, ట్రైనబుల్ ఎంఆర్ఏ వాళ్ళు. ఇక 20 బిలో, 19 బిలో ఉంటారు, 20 బిలో వాళ్ళని ఏమంటారంటే కస్టోడియల్ అంటారు. ఇక వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేరు, సో కంపల్సరీగా కస్టోడియల్ ఒక వ్యక్తి లేదా వాళ్ళే చేయాలి, అన్నీ తినిపియాలి, చేయాలి, టాయిలెట్ కూడా వాళ్ళు అంటే వాళ్ళకు వెళ్ళే అది అట్లా ఉండదు అన్నట్టు. సో ఈ విధంగా ఐక్యూ తగ్గినా కొద్దీ జనరల్గా ఏమంటారంటే వాళ్ళకు జీవించే కాలం ఏంటంటే తక్కువగా ఉంటుంది, లైఫ్ స్పాన్ అనేది తక్కువ అని చెప్తారు. ఏదైనా మరొకసారి చూద్దాం. 70 to 90 స్లో లెర్నర్స్, 50 to 70 ఎడ్యుకేబుల్ ఎంఆర్, 30 to 50 ట్రైనబుల్ ఎంఆర్, బిలో 20
కస్టోడియల్ అంటారు. ఇండ్లకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. దయచేసి ఇది ఖచ్చితంగా కొంచెం గుర్తుంచుకుంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా పోయినసారి బిట్లు అడుగుతున్నాడు ఏది అంటే ఎడ్యుకేబుల్ ఎంఆర్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది. సో 50 to 70, అక్కడ 69 ఇచ్చారు, వరీ కావద్దు. మనం ఎక్కడ నియరెస్ట్ పాయింట్ని పికప్ చేసుకోవాలి. లేదా ట్రైనబుల్ ఎంఆర్ యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది, 30 to 50, లేదా ఒక్కొక్కసారి 49 అంటారు. సో ఈ రకంగా ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా మమ్మల్ని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. వెరీ సింపుల్. దయచేసి ఇండ్లకెళ్ళి కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మమ్మల్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కూడా లేదా అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ అని అంటాం, అక్కడ కూడా ఇది రిపీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అంశానికి వెళ్దాం. వెరీ ఇంపార్టెంట్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గార్డెనర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. గార్డెనర్ రూపొందించిన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండ్లకెళ్ళి వెరీ సింపుల్. ఇండ్లకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు ప్రజ్ఞ నేర్చుకున్నాం. ప్రజ్ఞ అంటే పూర్వకాలం ఏమనుకునే వాళ్ళంటే ఎవరికన్నా లెక్కలు వస్తే అన్నిట్లో ఇంటెలిజెంట్లే, భాష వస్తే చాలు, ఒకదానిలో ఇంటెలిజెంట్లు అయితే అన్నిట్లో వాళ్ళు సమర్థులే, ఒకదానిలో సమర్థులైతే అన్నిట్లో సమర్థులే, వాళ్ళకి పాటలు వస్తాయి, ఆటలు వస్తాయి, అన్నీ వస్తాయి అనుకునేవాళ్ళు. కానీ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్ ఏదైతే రూపొందించిందో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అంటే ప్రజ్ఞ అనేది బహుళ రూపాల్లో ఉంటుంది, బహుళ స్వతంత్ర రూపాల్లో ఉంటుందని చెప్పారు. ఆ స్వతంత్ర 7 రూపాలు ఏంటి అంటే, ఒకటి భాషా ప్రజ్ఞ, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. రెండోది తీసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ, లాజిక్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. మూడవది ప్రాదేశిక ప్రజ్ఞ లేదా స్పేషియల్ లేదా పిక్చర్ ఇంటెలిజెన్స్ అంటారు. అదేవిధంగా నాలుగవది సంగీత ప్రజ్ఞ, మ్యూజిక్ ఇంటెలిజెన్స్, సంగీత నేర్పర్లు. అదేవిధంగా వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఆరవది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. తర్వాత సహజ ప్రజ్ఞ, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఈ విధంగా వారు 7 రకాలుగా పేర్కొన్నారు ప్రజ్ఞను. అంటే 7 స్వతంత్ర రూపాల్లో ఉంటుంది ప్రజ్ఞ అనేది. అందరిలో ఇప్పుడు చేతి వేలలాగా ఎట్లా 5 వేలు ఉన్నాయి కదా, ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, కానీ అన్నీ ఉంటాయి. అన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయి. 7 రకాల ప్రజ్ఞలు ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఒకటి అట్లా వేరువేరుగా ఉండొచ్చు. వ్యక్తిలో అన్ని రకాల ప్రజ్ఞలు ఉంటాయి, కానీ కొన్ని రకాల ప్రజ్ఞ. ఫర్ ఎగ్జాంపుల్ గణిత తార్కిక ప్రజ్ఞ ఉంది. మ్యాథమెటిషియన్స్లో లాజికల్ ఇంటెలిజెన్స్, లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రామానుజన్, నాకు తెలుసు మ్యాథమెటిషియన్ రామానుజన్. సో ఇక్కడ అంటారు ఎవరిలో ఎక్కువ ఉంటుంది, మ్యాథమెటిషియన్స్, ఫిలాసఫర్స్, ఫిజిస్ట్లో గణిత తార్కిక ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రజ్ఞాన్ని వీరు ఎట్లా డిఫైన్ చేశారంటే, సమాజానికి ఉపయోగపడే నూతన వస్తువులను, నూతన అంశాలను రూపొందించడం కావచ్చు, లేదా సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే ఏదైతే ఎబిలిటీ ఉందో దాన్ని ఏమంటారంటే ప్రజ్ఞగా డిఫైన్ చేశారు. ఎవరు? గార్డెనర్. అడగొచ్చు, ఎక్కడన్నా అడగచ్చు. సమాజానికి ఉపయోగపడే సమస్యలను పరిష్కరించే దానికి తోడ్పడడం కావచ్చు, లేదా సమాజానికి ఉపయోగపడే వస్తువులను కూడా రూపొందించడం కావచ్చు. దాన్నే వీరు ప్రజ్ఞగా డిఫైన్ చేస్తారు డిఫరెంట్గా. ఇక ఫస్ట్ తీసుకుంటే భాషా ప్రజ్ఞ, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? పోయెట్స్, లాయర్స్, లెక్చరర్స్, రైటర్స్, లిరిసిస్ట్. ఎవరైతే పాటల రచయితలు ఉంటారో వాళ్ళని లిరిసిస్ట్ అంటారు. అంటే వీళ్ళని ఏమంటారంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని ఏమంటారు? పద నేర్పలు. పిల్లల లోపల ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మామూలుగా రాయడం ద్వారా, చదవడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, సంభాషణ ద్వారా వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు. అందుకే వీళ్ళని ఏమంటారంటే పద నేర్పర్లు, వర్డ్ స్మార్ట్ అంటారు. వీళ్ళని ఏమంటారంటే పద నేర్పర్లు అంటారు, లేదా వర్డ్ స్మార్ట్ అంటారు. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అడుగుతారు బిట్. అంటే పోయెట్స్లో ఉండే మామూలుగా ప్రజ్ఞ, ఏ రకమైన ప్రజ్ఞ ఉంటుంది, లేదా రైటర్స్లో ఏ రకమైన ప్రజ్ఞ ఎక్కువ ఉంటుంది, లిరిసిస్ట్ మామూలుగా ఏవైతే పాటల రచయితలు ఉంటుందో లిరిసిస్ట్ అంటాం, వాళ్ళలో ఏ ప్రజ్ఞ ఉంటుంది అని అంటే మనకు మామూలుగా భాషా ప్రజ్ఞ అంటే ఎక్కువగా ఉండేది, అట్లా ఎక్కువ ఉండే ప్రజ్ఞ. ఇక రెండవది తీసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ. ఫస్ట్ది భాషా ప్రజ్ఞ లేదా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. ఇక రెండవది తీసుకుంటే గణిత తార్కిక ప్రజ్ఞ, లాజిక్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే మ్యాథమెటిషియన్స్, రామానుజన్, లేదా ఫిలాసఫర్స్, ఫిజిక్స్, వాళ్ళలో ఉండే ప్రజ్ఞ ఏంది అని అడుగుతాడు మ్యాథమెటిషియన్లో. అంటే గణిత తార్కిక అంటే వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తారు, లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటే సమస్యను పరిష్కరించే సామర్థ్యం అనేది వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఇది మనం అడిగిందే అడుగుతాడు. అంటే లాజికల్గా, తార్కికంగా ఆలోచిస్తారు, సమస్యలను పరిష్కరిస్తారు సులభంగా. వారిలో ఉండే యొక్క ప్రజ్ఞ ఏ రకమైన ప్రజ్ఞ ఉంటుంది? గణిత తార్కిక ప్రజ్ఞ.
ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మూడవది ప్రాదేశిక ప్రజ్ఞ, స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. స్పేషియల్ లేదా పిక్చర్ ఇంటెలిజెన్స్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటారంటే పెయింటర్స్, ఆర్కిటెక్చర్స్, స్కల్ప్చర్స్, చెస్ ప్లేయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కిటెక్ట్ లేదా స్కల్ప్చర్స్ లోపల అంటే శిల్పుల్లో ఉండే మనకు ఏ ప్రజ్ఞ ఉంటుంది అంటే ప్రాదేశిక ప్రజ్ఞ లేదా పిక్చర్ ఇంటెలిజెన్స్ అంటాం. పెయింటర్స్, పికాసో మనకు తెలుసు పెయింటర్ కదా, ఫేమస్ పెయింటర్. సో వారిలో ఉండే ప్రజ్ఞ ఏంటిది? ప్రాదేశిక ప్రజ్ఞ, స్పేషియల్. అంత గుర్తుపెట్టుకోవాలి, స్పేషియల్ ఆర్ పిక్చర్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే చిత్రరూపం. అదేవిధంగా ఈ ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఏంటంటే పటనేర్పర్లు అంటారు. అంటే అందుకే మనం ఈ బహుళ ప్రజ్ఞ ఏంటంటే ఎడ్యుకేషనల్ అప్లికేషన్లో పిల్లల్లో ఉంటుంది. వీరు ఎట్లా సులభంగా నేర్చుకుంటారంటే పటాల ద్వారా సులభంగా నేర్చుకుంటారు. పటాలు తీయడం కావచ్చు లేదా పటాలను చూడడం కావచ్చు, అది పటం కావచ్చు లేకపోతే మోడల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ద్వారా వాళ్ళు సులభంగా నేర్చుకుంటారు. అదేవిధంగా గణిత తార్కిక ప్రజ్ఞావంతులు ఎట్లా అంటే వాళ్ళు నెంబర్ స్మార్ట్ అంటారు. వీళ్ళను సంఖ్యా నేర్పర్లు అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి, ఎక్కడైనా మనకు సహాయపడుతుంది. ఎట్లా అడిగినా అవగాహన అంటే ఇట్లా ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ అనేటివి వీళ్ళు LSRWs ద్వారా సులభంగా నేర్చుకుంటారు. వాళ్ళు పద నేర్పర్లు. వీళ్ళు పిక్చర్ స్మార్ట్. సో ఈ విధంగా ఏదైనా ప్రాదేశిక ప్రజ్ఞలో ఎవరిలో ఎక్కువగా ఉంటుందని అడుగుతారు. పెయింటర్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్, స్కల్ప్చర్స్ లేదా చెస్ ప్లేయర్స్లో ఉండే ఏ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా ఉంటుంది కదా, అంటే ప్రాదేశిక ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే సంగీత ప్రజ్ఞ, మ్యూజిక్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా వీళ్ళని ఏమంటారంటే మ్యూజిక్ స్మార్ట్ అంటారు. పిల్లలు కనుక తీసుకుంటే వాళ్ళను సంగీత నేర్పులు అంటే వాళ్ళకి పాటల ద్వారా సులభంగా నేర్చుకుంటారు. చిన్నపిల్లలు చూస్తుంటాం, పాటలు గేయాలు కదా సులభంగా నేర్చుకుంటారు. ఎవరికి ఇష్టం ఉంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సరేనా? ఈ సంగీత ప్రజ్ఞ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే సింగర్స్, మ్యూజిషియన్స్, కంపోజర్స్, సంగీత విద్వాంసులు, అదేవిధంగా పాటలు పాడేవారు, కంపోజర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు. AR రెహమాన్ కదా, వాళ్ళ లోపల ఉండే ప్రజ్ఞ ఏంటంటే సంగీత ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ ఉన్న పిల్లలు ఏంటంటే సులభంగా అంటే పాటల ద్వారా పాటల రూపంలో సులభంగా నేర్చుకుంటారు. వాళ్ళకి సరిగమ పదనిసలు కానీ ఆ సంగీతానికి సంబంధించిన అంశాలు సులభంగా వీళ్ళు గ్రహిస్తారు. ఇక నెక్స్ట్ అంశం తీసుకున్నట్టయితే వ్యక్తంతర ప్రజ్ఞ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కూడా అన్నీ ముఖ్యమే. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే వీళ్ళను సాంఘిక నేర్పర్లు అంటారు. ఎవరైతే ఈ యొక్క ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళని సోషల్ స్మార్ట్ అంటారు. అంటే వీరు ఏం చేస్తారంటే ఇతరుల భావాలను సులభంగా అవగాహన చేసుకుంటారు. సో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఎగ్జాంపుల్ లీడర్షిప్ అంటారు. లీడర్ అంటే అందరు టీమ్ లీడర్గా అందరినీ అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మామూలుగా విజయం సాధించడంలో తోడ్పడడం అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇక్కడ వ్యక్తంతర ప్రజ్ఞ అంటారు. పొలిటీషియన్స్, సేల్స్ పర్సన్స్, రిలీజియస్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం సేల్స్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్తామా, సేల్స్ పర్సన్ ఏం చేస్తారు, మనం ఇట్లా చూడగానే ఏ కలరు దేని మీద మనకు కనబడ్డదో చూస్తారు. ఇది మీకు బాగుంటుంది మేడం, లేదా సార్ మీకు ఇది చాలా బాగుంటుంది డ్రెస్, 3 తీసుకొని మనం ఒకటి కొందామంటే మన చేత 3 కొనిపిస్తారు. సో అట్లా దాన్ని ఏమంటారంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా పొలిటీషియన్స్, రాజకీయవేత్తలు, ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. సార్ వీడికి అసలే ఓటు వేద్దాం అనుకుంటాం మనం, వీళ్ళు ఏం పని చేయలేదు, కానీ మళ్ళీ వచ్చి అన్నా నువ్వేనే నేను మస్తు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మళ్ళీ మారుస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వ్యక్తులను ప్రభావితం చేస్తారు, సులభంగా వ్యక్తులను అవగాహన చేసుకుంటారు వాళ్ళ మనసును కదా. వాళ్ళని ఏమంటారంటే వ్యక్తంతర ప్రజ్ఞ అంటారు, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అంటారు పిల్లల్లో. అందుకే గ్రూప్ యాక్టివిటీ చేస్తాం. కొందరు గ్రూప్లో సులభంగా నేర్చుకుంటారు, లేదా మామూలుగా క్విజ్ ప్రోగ్రామ్ పెడుతుంటాం, లేదా చర్చలు పెడతాం, డిబేట్స్ పెడతాం. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్లో తీసుకుంటే కొలాబరేటివ్ లెర్నింగ్ కానీ కోఆపరేటివ్ లెర్నింగ్ కానీ కొలాబరేటివ్గా సులభంగా నేర్చుకుంటారు. వీళ్ళని ఏమంటారంటే సాంఘిక నేర్పరులు అంటారు, సోషల్ స్మార్ట్స్ అంటారు. సో ఎవరిలో ఎక్కువగా ఉంటాయంటే పొలిటీషియన్స్, సేల్స్ పీపుల్, రిలీజియస్ లీడర్స్. నెక్స్ట్ తీసుకుంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. వీళ్ళని ఏమంటారంటే స్వీయ నేర్పరులు అంటారు. ఇంట్రా కొంచెం తేడా ఉంటుంది, కొంచెం జాగ్రత్త. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ అంటే ఇక్కడ మనం స్వీయ మనలోని భావాలను మనం సులభంగా అర్థం చేసుకోవడం, మన ఎమోషన్స్ని మనం అవగాహన చేసుకోవడం. వాళ్ళని ఏమంటారంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటారు. సెల్ఫ్ స్మార్ట్ అంటే మన యొక్క బలమేందో బలహీనతమేందో తెలుసుకొని మెదలడం, దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ స్మార్ట్ అంటారు. ఎగ్జాంపుల్ యోగీస్ కావచ్చు, సెయింట్స్ కావచ్చు,
చివరిది సహజ ప్రజ్ఞ, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ప్రకృతి నేర్పరులు అంటారు వీళ్ళనే, ప్రకృతి నేర్పరులు. నేచర్ స్మార్ట్ అంటే ప్రకృతిలో సులభంగా నేర్చుకుంటారు, నేచురల్ ఎన్విరాన్మెంట్లో సులభంగా నేర్చుకుంటారు వీళ్ళు, దీన్నే సహజ ప్రజ్ఞ అంటారు. ఎగ్జాంపుల్ రూసో ప్రాకృతికవాది అంటారు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా నేచురలిస్ట్. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని డెవలప్ చేసింది గార్డెనర్. సో ఈయన 7 రకాల ప్రజ్ఞలు స్వతంత్రంగా ఉంటాయి, ఇండిపెండెంట్గా ఉంటాయి. సో ప్రజ్ఞా వికాసం అనేది మీకు తెలిసిందే, ఏ ప్రజ్ఞ అనువంశికంగానే సంక్రమిస్తుంది, పరిసరాల ద్వారా వికసిస్తుంది. పిల్లల్లో గల ప్రజ్ఞను మనం గమనించాలి, వాళ్ళకి సరైన పరిసరాలను ఎన్విరాన్మెంట్ను మనం కలిగించినట్టయితే ఈ ప్రజ్ఞలన్నీ డెవలప్ అయితే ఇవన్నీ అవసరమే అంటారు. మనం బ్రతకడానికి ఏ ప్రజ్ఞ కావాలంటే ఈ అన్ని రకాల ప్రజ్ఞలు అవసరమే. ఈ అన్ని రకాల ప్రజ్ఞల వికాసం జరగాలి అంటే సరైన పరిసరాలు, సరైన అనుభవాలను మనం పిల్లలకు కలిగించాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక ఇంట్లో ప్రీవియస్ దానిలోకి వెళ్ళి ఎట్లా వచ్చింది బిట్ అనేది దయచేసి మనం చూద్దాం. When a person shows inclination towards a profession and excels in it due to his her, ఒక వ్యక్తి ఒక వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణించినట్లయితే దానికి కారణం అతను లేదా ఆమె. When a person shows inclination towards a profession and excels in it, it is due to first answer aptitude, second answer attitude, third answer motivation, fourth answer learning. ఒక వ్యక్తి వృత్తి పట్ల మొగ్గు చూపి దానిలో రాణిస్తున్నట్లయితే దానికి కారణం అతని 1 యోగ్యత, 2 వైఖరి, 3 ప్రేరణ, 4 అభ్యసన. సో ఒక వ్యక్తి ఒక దాని పట్ల ఒక వృత్తి పట్ల మనం మొగ్గు చూపెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్ కావాలనుకుంటున్నాం, మొగ్గు చూపెడుతున్నాం, ఏం కావాలి, టీచర్ కావాలి, ఏదో కారణం. మళ్ళీ ఆ వృత్తి లోపల కూడా టీచర్ అయినా రాణిస్తున్నాం. సో దేనివల్ల అంటున్నాడు, డ్యూ టు అంటే అది అప్టిట్యూడ్ వలన, అటిట్యూడ్ వలన, మోటివేషన్ వలన, లెర్నింగ్ వలన. సో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో మనకు ఇంగ్లీష్లో ఉంటుంది బిట్టు, తెలుగులో కూడా ఉంటుంది. అదే బిట్టు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు ఉంటుంది, డిఎస్సి కానివ్వండి, టెట్లో కానివ్వండి. సో ఖచ్చితంగా మనం 2 చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈజీగా దీనికి సహాయం పడేది మీ అందరికి తెలిసిందే, బహుశా ఐడియా వచ్చే ఉండొచ్చు. దీనికి కారణం ఏంటంటే అప్టిట్యూడ్, సహజ సామర్థ్యం. తెలుగులో కరెక్ట్ ఇవ్వలేదు, యోగ్యత అన్నాడు, ఆ ట్రాన్స్లేషన్లో మిస్ అయింది. అప్టిట్యూడ్ అన్నట్టు సహజ సామర్థ్యమే వెరీ ఇంపార్టెంట్. సహజ సామర్థ్యం అతనిలో ఉన్న అనువంశికంగా సంక్రమిస్తుంది, పరిసరాల ద్వారా వికసిస్తుంది. ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ చేశాడు. ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు అంటే ఒక సహజంగానే సంక్రమిస్తుంది మనకు. సహజ సామర్థ్యం అనేది టీచింగ్ అప్టిట్యూడ్ కావచ్చు, క్లారికల్ అప్టిట్యూడ్ కావచ్చు, మెకానికల్ అప్టిట్యూడ్ కావచ్చు, లేదా మామూలుగా ఏమంటారంటే సింగింగ్ కానీ వాటికి సంబంధించిన ఆర్ట్కి సంబంధించిన అటిట్యూడ్ కావచ్చు. మనం అందులో సహజ సామర్థ్యం లభిస్తుంది, కానీ ఎన్నైతే ఉంటుందో దానిలోనే మనం రాణించడం అనేది జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇంకొక బిట్ కూడా ఇక్కడ ఫ్రేమ్ అయింది, దయచేసి చూద్దాం. Pupil possessing one of the following intelligence will be able to reason, explore patterns, categorize objects, asks questions, experiment and understand. క్రింది ప్రజ్ఞలలో ఒకదానిని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్తారు, నమూనాలను అన్వేషిస్తారు, వస్తువులను వర్గీకరిస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ప్రయోగాలు చేస్తారు, మరి అవగాహన చేసుకుంటారు. ఏంటిది 4 ఆన్సర్లు. 1 ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, 3 స్పేషియల్ అండ్ విజువల్ ఇంటెలిజెన్స్, 4 నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. అంటే వారిలో ఉండే ప్రజ్ఞ ఏంది? 1 వ్యక్తంతర ప్రజ్ఞ, 2 తార్కిక మరియు గణిత ప్రజ్ఞ, 3 ప్రాదేశిక మరియు దృశ్య ప్రజ్ఞ, 4 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. Pupil possesses one of the following intelligence will be able to reason. రీజనింగ్ ఏదో చెప్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్వేషిస్తారు, ఎక్స్ప్లోర్ ప్యాటర్న్స్ తెలుసుకుంటారు, కేటగిరైజెస్ ఆబ్జెక్ట్స్, ఆస్క్ క్వశ్చన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ అండర్స్టాండ్. ఏ ప్రజ్ఞ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారు? 1 ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, 2 లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ అండ్ విజువల్ ఇంటెలిజెన్స్, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. క్రింది ప్రజ్ఞలలో ఒకదాన్ని కలిగి ఉన్న విద్యార్థులు కారణాలు చెప్తారు, నమూనాలు అన్వేషిస్తారు, వస్తువులను వర్గీకరిస్తారు, ప్రశ్నలు అడుగుతారు, ప్రయోగాలు చేస్తారు, మరి అవగాహన చేసుకుంటారు. 1 వ్యక్తంతర ప్రజ్ఞ, 2 తార్కిక మరియు గణిత ప్రజ్ఞ, 3 ప్రాదేశిక దృశ్య ప్రజ్ఞ, 4 ప్రకృతి సంబంధించిన ప్రజ్ఞ అంటున్నాడు. సో జనరల్గా మీరు అదేదో చేయండి. సెకండ్ బిట్. అదేవిధంగా ఇంకొక బిట్ కూడా ఫ్రేమ్ చేశారు.
ఐక్యూ ఆఫ్ ద చిల్డ్రన్ కెన్ బి అసెస్డ్ బై యూజింగ్ దిస్ మెజర్. ప్రజ్ఞాలబ్ధిని దీనిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు. 1 వెస్లర్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, 2 డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్, 3 చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్, 4 కాంప్రిహెన్సివ్ ఇంట్రెస్ట్ షెడ్యూల్. 1 వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్, దీని ద్వారా విద్యార్థుల ఐక్యూను అంచనా వేయవచ్చు. 1 వెస్లర్ స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫర్ చిల్డ్రన్, 2 డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్, 3 చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, 4 కాంప్రిహెన్సివ్ ఇంట్రెస్ట్ షెడ్యూల్. సో దయచేసి ఇవి రకంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా మనం ఏంటి అంటే 1 లేదా 2 మీకు ఎన్ని అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క దయచేసి పాత క్వశ్చన్స్ పేపర్సు, ఇది పెడగాజీ సైకాలజీ, బట్ ఏది అయినా కూడా మనకి ఇది టెట్కు ఉపయోగపడుతుంది, పిఐకి ఉపయోగపడుతుంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎనీ స్టాండర్డ్ బుక్స్ ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సింది మీకు తెలిసిందే. తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. సో బిఎడ్ కానివ్వండి, ఇవి కానివ్వండి, ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ప్రస్తుతం ఉన్న పుస్తకాలు. సో దయచేసి అదేవిధంగా సిలబస్ ప్రకారమే వెళ్ళాలి. మీకు తెలుసు సిలబస్లో కొన్ని మనకు ఓల్డ్ దానిలో దొరుకుతున్నాయి. పాత బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఇందులో కూడా మనకు దొరుకుతున్న విషయం తెలిసిందే. మీకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. అదేవిధంగా డిఎడ్ మిత్రులు కూడా మీరు బిఎడ్ పుస్తకాలు కూడా తీసుకోవచ్చు. సిలబస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదే రకంగా మనకు మంచి పుస్తకం మీకు తెలిసిందే, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్, ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.